తీసేశారని చెప్పేసి ఏదో సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళారు మదర్ వీళ్ళు మీడియా వాళ్ళు చూసి ఎక్కడండి కమిషనర్ గారితో మాట్లాడారా ఏదో కొంచెం వాళ్ళకి ఏర్పడి జీవనోపాధి కూడా పెట్టుకోలేదు చాలా పట్టించుకోలేదు సో వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే జీజీహెచ్ దగ్గర షాప్ నాది ఉండేది తీసేసారు బట్ ఆవిడ చెప్పేది ఇంకా మిగతా షాప్స్ అన్నీ ఉన్నాయి నాది ఒకటే క్లోజ్ చేసి నన్ను నడుపునివ్వటం లేదు టిఫిన్ బండి అనేది లాస్ట్ టైం అట్లా చెప్తున్నారు వెరిఫై చేయమని ఇచ్చాము ఇప్పుడు 1 వీక్ అయింది ఎవరు ఏం చేయలేదు మళ్ళీ ఆవిడ లేకుండా ఈ అబ్బాయి ఒకటే ఇప్పుడు గ్రీవెన్స్కి వచ్చాడు మీరు మన వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి లాస్ట్ వీక్ పెటిషన్ మీద ఆవిడ ఒరిజినల్ ప్లేస్ ఎక్కడో అంటే పక్కన వాళ్ళ గొడవను మీ వాళ్ళు తీసామో మనకు తెలియదు ఫస్ట్ షాప్ అయితే రెస్టోర్ చేయించండి జీజీహెచ్ మెయిన్ వాల్ మనం ఎవరికి ఇవ్వడం లేదు బట్ మిగతా సైట్స్ అన్ని పెట్టుకొని ఉన్నారు కదా అక్కడెక్కడ ఒక చోట అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా కాలంలో పడేశారు మా టిఫిన్ బండి ఎవరు పడేశారు వేరే వాళ్ళు తెలీదు కావాలని పడేశారు చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది చచ్చిపోదాం పట్టు అంటుంది అందుకని మా అమ్మ ఎందుకంటే టిఫిన్ బండి ఎక్కడ పెట్టనియట్లేదు అని చచ్చిపోదాం పట్టు అంటుంది అందుకని నేను వచ్చాను మీ నాన్న ఏం చేస్తాడు లారీకి వెళ్తాడు మరి పడుకోడా బండి పెట్టుకోవడానికి కావాలా టిఫిన్ బండి కావాలి పెట్టుకోవడానికి కావాలా ఎక్కడ పెట్టావరా ఏ హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అందులో ఏం రాశావు పేపర్ రాశావు ఇప్పుడు ఫైనల్గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి నీకు అక్కడ అంతేగా ఇప్పుడు ఎవరిని కలవడానికి వచ్చావు స్కూల్కి వెళ్ళలేదు దేనికి మేడం గారిని కలెక్టర్ మేడం స్కూల్కి వెళ్ళలేదా స్కూల్కి వెళ్తామని ఇటు వచ్చేసా స్కూల్కి వెళ్తాను వచ్చేసావా ఇటు సరే మీ అమ్మాయి సెయింట్ జోసెఫ్ నా పేరు ఏ క్లాసు 4th క్లాస్ ఎన్ని ఇయర్స్ 10 years తీసేసారు